ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. అల్లు అర్జున్‌కి మరో భారీ షాక్. అతని పరిస్థితి కూడా విషమం. డాక్టర్లు అయితే బులెటిన్ విడుదల. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రముఖ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ సంధ్యా థియేటర్లో సంభవించిన మహిళ మృతి కేసులో ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక జైలు నుంచి అల్లు అర్జున్ బయటికి రాగానే చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి నాగబాబు నివాసానికి వెళ్ళి కేసు విషయంతో పాటు మహిళ మృతి, అలాగే బాబు ఆరోగ్యం గురించి అయితే చర్చించడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కూడా అల్లు అర్జున్ కలవబోతున్నాడని వార్తలొచ్చాయి. నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు రాత్రే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు. కానీ ఆ మరుసటి రోజే ప్రభుత్వ కార్యక్రమం ఉండడంతో పవన్ ఏపీకి వెళ్ళిపోయారు. దీంతో అల్లు అర్జునే ఏపీకి వెళ్తాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరారని తెలుస్తోంది. హైదరాబాద్ రాగానే నేరుగా తన ఇంటికి పవన్ వెళ్తారని, అలాగే అల్లు అర్జున్ కూడా పవన్ దగ్గరికి వెళ్ళబోతున్నాడని అంటున్నారు. దీంతో పవన్, అల్లు అర్జున్ భేటీపై ఇరువురు అభిమానుల ఉత్కంఠ నెలకొంటుంది. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్లోని అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. ఇప్పుడు అతని హెల్త్ విషయమై డాక్టర్లు అయితే గనుక బులెటిన్ విడుదల చేశారు. వివరాలు చూస్తే శ్రీతేజ్‌కి సంబంధించి హెల్త్ బులెటిన్ అయితే రావడం జరిగింది ఇప్పుడే. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్, అతనికి 9 సంవత్సరాలు. ఆరోగ్యం అయితే ప్రస్తుతం విషమంగా ఉందని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అతడు ఐసీయూలో ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నాడని, జ్వరం పెరుగుతోందని పేర్కొన్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందటం లేదని, బాలుడిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా మాత్రం ఆహారం అయితే అందిస్తున్నామంటూ చెప్పారు. సో ఇది ప్రస్తుతం శ్రీతేజ్‌కి సంబంధించిన హెల్త్ బులెటిన్ అయితే గనుక తను కిమ్స్‌లో ఉండడం జరిగింది. ఇంకా అతని పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్ పై ఉన్నాడని అయితే డాక్టర్లు హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు.